రేషన్ కార్డులు కట్ చేయబోతున్నారు అని చెప్పేసి కవిత ఒక బాంబు వెలిసింది. ఎమ్మెల్సీ అండ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మరి ఇప్పుడు బీఆర్ఎస్ అనాలనో వద్దో తెలియదు కానీ ఆమె బీఆర్ఎస్లో ఉన్నా అంటుంది కానీ మొత్తం జాగృతి పేరు మీద కార్యక్రమాలు చేస్తుంది. ఏమంటే రేషన్ కార్డుల రద్దుకు గవర్నమెంట్ కుట్ర చేస్తుంది. 3 నెలల బియ్యం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళని టార్గెట్ చేసి గవర్నమెంట్ రేషన్ కార్డుల రద్దుకు ప్లాన్ చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి, లేకపోతే మంచిగా ఉండదని చెప్పేసి కూడా ఇది చేసింది. ఒకసారి ఏమన్నదో చూద్దాం. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ చేసిందని, రాష్ట్రంలో 7,24,000 మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయన్నారు. ఆ కార్డులను రద్దు చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30 లక్షలు 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తూ ఉన్న కార్డుల ఏరువేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేషన్ తీసుకొని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలి కానీ రేషన్ కార్డు ఎట్లా రద్దు చేస్తారని చెప్పేసి ఆమె అన్నది. నిజం చెప్పాలంటే కూడా మరి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రేషన్ కార్డు రద్దు చేస్తామన్నట్టు ఎక్కడ కూడా ఆ కదలిక కానీ ఏమంటారు ఆ వార్త కానీ ఎక్కడ వినిపించలేదు. కొత్తగా కవిత తెర మీద చేసి బియ్యం తీసుకోకపోవడం అనేది ఇలా కొత్త ఏం కాదు. చాలామంది రేషన్ బియ్యం తీసుకోరు, ఒకవేళ తీసుకున్నా కూడా తింటలేరు అనుకో. అయితే ఆ రేషన్ బియ్యము దాదాపు 7.5 లక్షల మంది రేషన్ బియ్యం తీసుకోలేదు, వాళ్ళ కార్డులన్నీ కట్ చేస్తారట అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే వాళ్ళ రేషన్ కార్డులు రద్దు చేస్తారనేది కూడా అంత వాస్తవం కాదని అనిపిస్తుంది. ఎట్లా అంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మీరు దరఖాస్తులు చేసుకోరు అని చెప్పి వీలైనంత వరకు గ్రామాల్లో చాలా వరకు ఆ రేషన్ కార్డులు ఇచ్చిర్రు, కొత్త రేషన్ కార్డులు. ఇంకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు. మీ సేవ కోరి లైన్లలో వర్రి రేషన్ కార్డుల కోసం ఎవరికి పైసలు ఇవ్వకూరి. ఆ రేషన్ కార్డు ఆన్లైన్లో అప్లై చేస్తే ఎంత ఫీజు అవుతుంది, 50 రూపాయలు 100 రూపాయలు గంతే. ఇది కరెక్ట్ డీటెయిల్స్ చేయండి. 10 సార్లు అప్లై చేయకండి, ఎక్కువ వస్తుంది. ఎక్కువ సార్లు ఏమంటారు ఫిల్టర్ చేయాల్సి వస్తుంది, పరిశీలన చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి అప్లై చేసుకోండి చాలు. రేషన్ కార్డు ఇస్తామనేమో గవర్నమెంట్ చెప్తుంది, ఇప్పటివరకు ఎక్కడ రేషన్ కార్డులు ఇవ్వమని, పాత రేషన్ కార్డులు కొట్టేస్తామని, రేషన్ కార్డుల ప్రక్షాళనని ఎలాంటి వార్త రాలేదు. కానీ కవిత ఒక కొత్త వాదన, ఒక కొత్త ఇది చేసింది. మరి దీనికి సంబంధించి ఏం ఉంటుందో రేపు నిజంగా వాళ్ళు ప్రభుత్వం రేషన్ కార్డు రద్దు అనుకుంటలేదా కానీ కవిత అయితే అనుకుంటున్నట్టుగా మనకి వార్త ద్వారా తెలుస్తూ ఉంది. దాంతోపాటే ఢిల్లీ పాలకులు దిగొచ్చేలాగా రైలు రోకే చేస్తాం, ఈ నెల 17వ తారీఖు నాడు అందరూ కూడా కలిసి రావాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 22%, 42% రిజర్వేషను, ఇట్లాంటి అన్నీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం అని చెప్పేసి నిన్న భీమ్ ఆర్మీ వాళ్ళందరూ కూడా